రాజకీయ నాయకులకు ఒక యూనిఫామ్ ఉంది. ఆర్మీకి ఒక డ్రెస్ కోడ్ ఉంది. చెప్పండి ఎవరికి? ఆర్మీకి ఒక డ్రెస్ కోడ్ ఉంది, పోలీస్కు ఒక డ్రెస్ కోడ్ ఉంది. స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలకి ఒక స్టూడెంట్కి ఒక డ్రెస్ కోడ్ ఉంది, కాలేజ్ పిల్లలకు ఒక డ్రెస్ కోడ్ ఉంది. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్గా చేస్తారు కదా, వాళ్ళకంటూ కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంది. నేను సెక్యూరిటీ గార్డ్గా ఉంటా కానీ ఆ డ్రెస్ వేసుకోనంటే వాడు జీతం ఇస్తాడా? రానిస్తాడా? నువ్వు బయట హీరో కావచ్చు, సెక్యూరిటీ గార్డ్ అయిపోయినావంటే వాడు ఇచ్చే డ్రెస్ వేసుకోవాలి అంతే. కంపెనీకి ఒక డ్రెస్ ఉంటుంది, స్కూల్కి ఒక డ్రెస్ ఉంటుంది, పోలీస్కి ఒక డ్రెస్ ఉంటుంది, ఆర్మీకి ఒక డ్రెస్ ఉంటుంది, సేవకునికి ఒక డ్రెస్ ఉంటుంది. ఏది పడితే అది వేయకూడదు సేవకుడు.